శ్రీ గురుభ్యో నమ. స్వామి శరణమయ్యప్ప. వారఫలాలు కార్యక్రమానికి స్వాగతం. సింహరాశి 9 ఆగస్టు 2026 ఆదివారం నుండి 15 ఆగస్టు 2026 శనివారం వరకు వారఫలాలు. సింహరాశి వారికి వారమంతా కూడా ఆత్మవిశ్వాసం, ఉద్యోగంలో పురోగతి, ఆర్థిక అవకాశాలు, కొత్త పరిచయాలు కలిసి వచ్చే సమయం. అయితే ఖర్చులు, కుటుంబ విషయాలు, తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడంలో చాలా జాగ్రత్తగా ఉండండి. ఈ వారమంతా కూడా మిథున రాశిలో కుజుడు, కర్కాటక రాశిలో రవి, బుధ, గురుగ్రహము, సింహరాశిలో కేతువు, కన్యారాశిలో శుక్రుడు, కుంభరాశిలో రాహువు, మీనరాశిలో శనిగ్రహము సంచారం చేస్తూ ఉన్నాయి. ముందుగా కేతుగ్రహము సింహరాశిలో ఉండడం వలన ఒక్కోసారి మనసులో అనవసరమైనటువంటి ఆలోచనలు, ఏకాంతంగా ఉండాలనే భావన కూడా కలగవచ్చు. ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తొందరపడకుండా పెద్దల యొక్క సలహా తీసుకోవడం మీకు శుభదాయకం. కుజగ్రహము మిథున రాశిలో ఉండడం వల్ల సింహరాశి వారికి లాభస్థానంపై ప్రభావం ఉంటుంది. స్నేహితులు, పరిచయాలు, నెట్వర్క్ ద్వారా అవకాశాలు రావచ్చు. మీరు చేసే ప్రయత్నాలకు మంచి స్పందన లభించే అవకాశం కూడా ఉన్నది. ఉద్యోగస్తులకి వారమంతా కూడా మంచి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. మీ యొక్క పనితీరును గుర్తించి పరిస్థితులు రావచ్చు. కొత్త బాధ్యతలు వచ్చినప్పుడు సమర్థవంతంగా నిర్వహిస్తే భవిష్యత్తులో ప్రయోజనంగా ఉంటుంది. మీ తోటి ఉద్యోగులతో అనవసరమైన వాదనలకు దూరంగా ఉండడం చాలా శుభదాయకం. వ్యాపారస్తులకు కొత్త కస్టమర్లు, కొత్త పరిచయాలు ఏర్పడే అవకాశం కూడా ఉన్నది. వ్యాపార విస్తరణ గురించి ఆలోచించవచ్చు. అయితే భాగస్వామ్య వ్యవహారాల్లో లెక్కలు, ఒప్పందాలను స్పష్టంగా ఉంచుకోవడం చాలా మంచిది. ఆర్థికంగా ఆదాయానికి అవకాశాలు ఉన్నప్పటికీ ఖర్చులు కూడా పెరిగే అవకాశం కూడా ఉంటుంది. ముఖ్యంగా ఇంటి అవసరాలు లేదా వ్యక్తిగత అవసరాలపై ఎక్కువ ఖర్చు చేయకుండా బడ్జెట్ పాటించండి. తొందరపాటు పెట్టుబడులకు దూరంగా ఉండండి. కుటుంబ విషయాల్లో కొంత సున్నితమైనటువంటి పరిస్థితి ఉండవచ్చు. మీ మాటను ఇతరులు తప్పుగా అర్థం చేసుకోకుండా మృదువుగా మాట్లాడండి. జీవిత భాగస్వామితో పరస్పర అవగాహన పెంచుకోవడం మీకు మంచిది. విద్యార్థులకు ఏకాగ్రత చాలా ముఖ్యం. కేతువు యొక్క ప్రభావం వల్ల ఒక పని మధ్యలో మరో పని చేయాలనే ఆలోచన కూడా వస్తూ ఉంటుంది. ఒక లక్ష్యాన్ని పెట్టుకొని క్రమంగా చదివితే మంచి ఫలితాలు మీరు సాధించగలుగుతారు. ఆరోగ్యపరంగా మానసిక ఒత్తిడి, నిద్ర, విశ్రాంతి విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది. సమయానికి ఆహారం తీసుకోవడం, తగినంత విశ్రాంతి తీసుకోవడం మంచిది. ఈ వారానికి సింహరాశి వారి యొక్క పరిహారాలు: ఆదివారం రోజున సూర్యభగవానుడికి నీటితో ఆర్ఘ్యాన్ని సమర్పించండి. ఓం ఆదిత్యాయ నమః అనే మంత్రాన్ని జపిస్తూ ఉండండి. ఆదివారం రోజున ఎరుపు లేదా కాషాయ వర్ణపు పుష్పాలతో సూర్యారాధన చేయడం వల్ల
శుభప్రదంగా ఉంటుంది. మంగళవారం రోజున హనుమంతుని దర్శించుకొని సాధ్యమైనంత వరకు అన్నదానము చేయండి. మొత్తం మీదుగా సింహరాశి వారందరికీ కూడా ఈ వారం ప్రయత్నాలకు ఫలితం, ఉద్యోగంలో పురోగతి, వ్యాపారంలో కొత్త పరిచయాలు, ఆర్థికంగా అవకాశాలు కనిపిస్తున్నాయి. కోపాన్ని తగ్గించి ఖర్చులను నియంత్రించి ఆధ్యాత్మిక ప్రశాంతంగా ఉండగలిగితే ఈ వారమంతా కూడా మంచి ఫలితాలను పొందగలుగుతారు. సింహరాశి వారందరికీ కూడా శుభమస్తు, విజయోస్తు, శుభం భూయాత్.